పహల్గంలో 26 మంది భారత పౌరులను బలిగొన్న ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తో గట్టి బదులిచ్చింది. అయితే పాకిస్తాన్ ప్రతీకారంగా ఏదైనా క్షిపణి దాడులకు దిగనుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా వైమానిక క్షిపణి దాడులకు చేయడానికి ప్రయత్నిస్తే నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400 ఉంది మన దగ్గర. ఇది శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణిలు, డ్రోన్లను మార్గం మధ్యలోనే పేల్చివేస్తుంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి S-400? ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిని ఎక్కడ మోహరించారనే వివరాలు తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. S-400 ఇది సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన SPO ఆల్మత్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300 ను అప్డేట్ చేసి దీన్ని తయారు చేసింది. ప్రత్యర్థి జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణిలు, బాలిస్టిక్ క్షిపణిలు అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నేల కూల్చగలదు. మొత్తం 5 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ 2018లో రష్యాతో $543 కోట్ల ఒప్పందం కూడా చేసుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి. ఇక మిగతావి త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే దాడుల కోసం పంజాబ్ లో, రాజస్థాన్ లో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థలను పెట్టినట్లుగా తెలుస్తోంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని కూడా అంచనా. ఇక స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్టుకు కుసును ప్రారంభించింది. ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ. ఇది భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణిలుంటాయి. సమర్థత విషయంలో ఇది S-400 కు ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏ మాత్రం తీసిపోదు. ఇది పెద్ద పెద్ద యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణిలు, డ్రోన్లను నేలకూల్చగలదు.